అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏక వాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. క్రీస్తు శ్రమానుభవాన్ని స్వీకరించే సౌవార్తిక సూత్రాన్ని అనుగ్రహించిన ఆత్మదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. ఆదరణ కారుండవగు శుద్ధాత్ముడా దేవా, ఆమోదనామము అంపబడి యేసునాథుని సుబోధల బోధపరచి పాదుకొల్పు త్రిత్వమై నిత్యత్వముననేకత్వమగు దేవా. అధ్యయనాభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు. కొలసీ పత్రిక మొదటి అధ్యాయపు చివరి భాగాన్ని ఇవాళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. మొదటి అధ్యాయంలోనే పలు అంశాలను మనం ప్రస్తావన చేసుకున్నాం. ముఖ్యంగా 9, 12 వచనాల్లో, 13, 14లో కూడా ఆ భావనే ఉంటుంది. బట్ 9, 12 ఆ వచనాల్లో పౌలు సంఘం నిమిత్తం చేసిన ప్రార్థన ఉంటుంది. మళ్ళీ 15, 20 వచనాలలో కీర్తన ఆదిమ సంఘం క్రీస్తు తత్వాన్ని ఎలాగూ గీతికగా ఆలపించిందో ఆ గీతిక లేక కీర్తన ఉంటుంది. దానిలో అద్భుతమైన క్రీస్తు తత్వ చిత్రణ ఉంటుంది. మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రెండింటిని సమన్వయపరిచి సంఘ అనుభవానికి వ్యక్తిగత విశ్వాసానికి ఎలాగూ అన్వయించుకోవాలి, దానిని మిగిలిన భాగంలో మనం చూస్తాం. ఇవాళ 21 నుండి 29 వరకు 9 వచనాలను మనం అధ్యయనం చేసుకుందాం. అధ్యయనంలోనికి చేరువచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అంతయ్య సగిలి, రాఫా యాడమ్స్, పాస్టర్ జోసఫ్, అయ్యా 88 కదా, పాస్టర్ జోసఫ్, ఇమాన్యుయల్ రెబ్బా, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, విజయ్ భాస్కర్, తర్వాత జాలా పాల్, ప్రియబిడ్డ మరణాథ కుమార్, మొత్తం 7 లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు. అమ్మ ప్రసూనమ్మ బిడ్డ ఇప్పుడే వచ్చింది, మళ్ళీ ఇంకొకరు కూడా వచ్చారు. మొత్తం 9 మంది. ఒకరిది అర్థం కావట్లా నాకు. ఓకే, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను పల్లెపోగు. ఓకే నాన్న, నీకు కూడా ఆహ్వానం. 21వ వచనం. మళ్ళీ పూర్వకాలంలో దేవునికి దూరస్తులుగా మీ దుష్ట చర్యల ద్వారా మీ మనసులో విరోధ భావం కలవారుగా ఉన్న మిమ్ములను కూడా 22 కూడా కంటిన్యూషన్. కొలస్సీ సంఘానికి ఎపఫ్రా పౌలు దగ్గర నుండి సౌవార్తిక మూలాలను సంగ్రహించి ఆ సువార్తను కొలస్సీ పట్టణానికి తీసుకుని వచ్చాడు. కొలస్సీ పట్టణంలోని క్రైస్తవ సంఘం ఎపఫ్రా రాకకు పూర్వం ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారో దానిని తెలియచేసే వాక్యం ఇది. పూర్వం ఇదివరకు దేవుడికి దూరస్తులుగా ఉన్నారు. మీ దుష్ట చర్యల ద్వారా మీ మనసులో విరోధ భావం కలవారుగా ఉన్నారు. అలాంటి మిమ్మల్ని కూడా అని 22వ వచనంలో చెబుతాడు. ఎపఫ్రా సువార్త అందించే నాటి పరిస్థితి, పరాయి తత్వం, వైరి భావం, 2 భావనలు. ఒకటేమో పరాయి తత్వం, రెండోదేమో వైరి భావం. మరొక 2 భావనలు ఏంటంటే మనసు, దుశ్చర్యలు. మనసు, దుశ్చర్య, ఈ 4 ఈ వచనంలో ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. పరాయి తత్వం,
ఏలియనేటెడ్, ఏలియన్ అంటాం మనం, లేక ఏలియనేటెడ్ అనే అంటాం. అంటే దూరస్తులుగా ఉన్నారు అనే పదం ఇక్కడ కరెక్ట్ కాదు, కానీ పరాయి వారిగా ఉన్నారు అని. పరాయి తత్వం అనేది ఒక అనివార్యమైన వికృత పరిస్థితి అంటాను నేను. వికృతమనే అంటున్నాను, అనివార్య వికృత పరిస్థితి. అది అలా సమాజంలో కొనసాగుతూనే ఉన్నది. లేక ఆ పరాయి తత్వం కొనసాగటానికి దారి తీసిన దుశ్చర్యలు ఏమై ఉన్నాయి, వాటిని మనం అధ్యయనం చేసుకోవాలి. ముందు పరాయి తత్వాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. పరాయి తత్వం అంటే స్వరూప స్వభావాలలో పూర్తి భిన్నంగా ఉన్న దానిని పరాయి తత్వం అంటారు. ఏలియన్ అనేదాన్ని స్వరూప స్వభావాలలో పూర్తిగా వ్యతిరిక్తంగా ఉన్న దానిని పరాయి తత్వం అని అంటాం. అయితే స్వరూప స్వభావాలలో సారూప్యత సామీప్యత కలిగి ఉండి కూడా మనసులో పరాయి తత్వాన్ని తెలియకుండానే మనం కలిగి ఉంటాం. ఇది అనివార్యమైన విపరీత పరిస్థితి అని మనం చెప్పుకోవాలి. సరే, క్రీస్తు సువార్త ఎపఫ్రా ద్వారా కొలస్సీ సంఘానికి అందక పూర్వం వారు పరాయి తత్వాన్ని కలిగి ఉన్నారు. ఇది ఆస్తిక రీత్యా పరాయి తత్వాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తును గురించి కానీ, క్రీస్తు రక్త తర్పణాన్ని గురించి కానీ, ముక్తిని గురించి కానీ వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి, వీరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. అయితే దీనిని కూడా సంపూర్ణ పరాయి తత్వంగా మనం పరిగణించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మూలాలు ఉన్నాయి. ముక్తికి సంబంధించి, మార్మికతకు సంబంధించి, దైవానికి సంబంధించి, జీవన విధానానికి సంబంధించి మూలాలన్నీ ఒకేలాగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఈ మూలాలను గ్రాహించేసుకునే క్రమంలో పరాయి వాళ్ళుగా ఉన్నారు, పరాయి తత్వాన్ని మీరు వ్యక్తపరిచారు అని అంటున్నాడు. పరాయి తత్వాన్ని గురించి మళ్ళీ 1-2 మాటలు సందర్భం వచ్చినప్పుడు మనం ప్రస్తావన చేసుకుందాం. ఈ పరాయి తత్వం ఏం చేసిందంటే విరోధ భావాన్ని లేక వైరి భావాన్ని కలుగు చేసింది. పరాయి తత్వం వైరి భావాన్ని కలుగు చేసింది. చాలా పర్యాయాలు కలిసే ఉంటాం, పరాయి వాళ్ళుగా బ్రతుకుతూ ఉంటాం. ఇదొక వైవిధ్యం అనాలో, వైచిత్ర్యం అనాలో, ఏమనాలో తెలియదు, కానీ కలిసే ఉంటాం, పరాయి వారిగా బ్రతుకుతూ ఉంటాం. ఇది చాలా సున్నితమైన విషయం. కుటుంబంలో కూడా పరాయి వాడుగానే ఉంటాం. ఇది ఒకే కుటుంబంలో కూడా కలిసే ఉంటాం, పరాయి వాడుగా ఉంటాం. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇక్కడ ఒక పరిస్థితిని గ్రహించే క్రమంలో మన అనుభవము, మన అవగాహన మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. మనం ఎలాగు దానిని అవగాహన చేసుకున్నామో, ఎలాగూ మనం దానిని అనుభవంలోనికి తెచ్చుకున్నామో, అలాగే మిగిలిన వారు కూడా దానిని అనుభవంలోనికి తెచ్చుకోవాలి అని ఒక సంకుచిత ధోరణిని మనకు తెలియకుండానే మనం అలవర్చుకుంటాం. అక్కడ వైరి భావం చోటు చేసుకుంటుంది. నా ఆలోచన విధానానికి భిన్నంగా నీ ఆలోచన విధానం ఉన్నప్పుడు మనిద్దరి మధ్య సయోధ్య ఉండదు. కానీ సయోధ్య అని ఎందుకంటున్నానంటే నీ ఆలోచనల ప్రకారం నీవు నడుచుకుంటావు, నా ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటాను. కానీ వైరి భావం ఉండకూడదు. మనకి నా ఆలోచనలే సరైనవి అనే వైరి భావం ఉండకూడదు. ఎప్పుడైతే పరాయి తత్వం అనే మాట చాలా పెద్ద మాట. పరాయి తత్వం సరే అర్థం కావడానికి చెబుతా. నేను ఇప్పుడు ఏసీటీసీలో ఉన్నప్పుడు, అంటే 1978, 82 ఆ కాలంలో నేను ఏసీటీసీలో ఉన్నాను. ఆ తర్వాత ఎక్స్టర్నల్గా చదవటం జరిగింది. ఏసీటీసీలో ఉన్నప్పుడు ఐ థింక్ సెకండ్ ఇయర్ 79, 80 ఆ మధ్యకాలంలో ఏలియన్ అని ఆ పిక్చర్ వచ్చింది, ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, ఏలియన్ అని.
చాలా భయానకమైంది. అప్పట్లో మంచి గ్రాఫిక్స్ ఉపయోగించింది. అదే మొట్టమొదటిసారి ఏలియన్ అనే ఆ మాట నేను వినటం, తర్వాత ఆ మాటలో ఉన్న భావాన్ని గ్రహించటం. పరాయి తత్వం యొక్క పరాకాష్ఠను మనం ఒకటి చూస్తాం. అసలు తారసపడతారు, ఒకరికి సంబంధం ఉండదు, కానీ ఒకరి పరిధిలోనికి మరొకరు ప్రవేశించి నా పరిధిలోని దానిని సంగ్రహిస్తారనే ఎరుగని భీతి ఈ పరాయి తత్వానికి దారితీస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ పౌలు వాడిన పరాయి తత్వం భిన్నమైంది. దాన్ని మళ్ళీ మనం అధ్యయనం చేసుకుందాం. మీరు దూరస్తులుగా ఉన్నారంటే, పరాయి తత్వాన్ని కలిగి ఉన్నారంటే, యూదుల విషయంలో కానివ్వండి, యూదుల విషయంలో అని చెప్పుకోవడానికి సరైన లేఖన చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తు విషయంలో, క్రీస్తుకు సంబంధించి లేక యేసుకు సంబంధించిన ఆస్తిక విషయాల్లో పరాయి తత్వాన్ని కలిగి ఉన్నారు. మేము పాటించే ఆస్తిక సూత్రాలకు భిన్నమైనది ప్రతిదీ పరాయిది అనే ఆ భావన కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆ భావన మీలో తలెత్తిందో వెంటనే తెలియకుండానే వైరి భావం మీలో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక సున్నితమైన అంశాన్ని ఓపెన్గా ప్రస్తావన చేసుకోవడానికి సాహసం చేద్దాం. అందరం కలిసి సాహసం చేద్దాం. అందరూ ఆస్తికులే. కొంచెం సార్వత్రిక కోణంలో నుంచి, బ్రాడర్ పర్స్పెక్టివ్లో నుంచి ఆలోచించేద్దాం. అందరూ ఆస్తికులే. ముందు సార్వత్రికం, అందరూ ఆస్తికులే. ఎవరు నాస్తికులు కాదు. నాస్తికుల్ని పక్కన పెట్టేద్దాం. ఆస్తికులు వారి అభ్యాస మతాన్ని, అనుభవ మతాన్ని కాదు, వారి అభ్యాస మతాన్ని పాటిస్తూ వస్తారు. మనం కూడా అభ్యాస మతాన్నే పాటిస్తూ ఉన్నాం. అనుభవ మతాన్ని పాటించడం ఆ తరువాత చోటు చేసుకుంటుంది. కానీ అభ్యాస మతాన్ని పాటించేప్పుడు మన విశ్వాసానికి భిన్నమైన విశ్వాసం గల వారి పట్ల మనకు తెలియకుండానే పరాయి తత్వాన్ని మనం సంతరించుకుంటాం. ఇంకా అది జాతికి సంబంధించి కానీ, లేకపోతే మామూలుగా చెప్పుకుంటే కులాలకు సంబంధించి కానీ, పరాయి తత్వాన్ని మనకు తెలియకుండానే మన మనసులోకి సంగ్రహించుకుంటాం. ఎప్పుడైతే పరాయి తత్వం ప్రవేశిస్తుందో అది వైరి భావాన్ని మనకు తెలియకుండా ఎంతో కొంత పరిమాణంలో మన మనసులో ప్రారంభిస్తుంది. అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇప్పుడు రెండో భావంలోనికి వెళ్దాం. మనసు దుశ్చర్యలు. పరాయి తత్వం మనసును ఆవహిస్తుంది. ఇది కూడా చాలా సున్నితమైన విషయం. కలిసే ఉంటాం అంటే దేహరీత్యా ఎదురెదురుగానే ఉంటాం, ప్రక్కనే ఉంటాం, కానీ మనసులో మాత్రం పరాయి తత్వాన్ని కలిగి ఉంటాం. వారు మన విశ్వాసానికి భిన్నమైన వారు మన సజాతీయులు కారు. కలిసే ఉంటాం అందరం. అంటే మనసులో వైరిభావం మనసులో ప్రారంభమవుతుంది కనుక మనసులో వైరిభావాన్ని కలిగి ఉన్నారు అంటున్నాడు. అది దుశ్చర్యలకు ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే వైరిభావం మనసుని చీడలాగా పడుతుందో మన చర్యల్లో తెలియకుండానే పక్షపాత ధోరణి లేకపోతే ఆ వైఖరి కనిపిస్తుంది. అలాంటి మిమ్ములను అన్నాడు. దీన్ని కొంచెం పర్సనలైజ్ చేసుకొని అలాంటి నన్ను ప్రభువు పిలిచాడు. ఈ దుర్గుణాలన్నింటినీ మనం ఎవ్వరం అతీతులం కాదు. పరాయి తత్వాన్ని, వైరి భావాన్ని మనసులో కలిగి వారి పట్ల దుశ్చర్యలను తెలియకుండానే జరిగిస్తూ ఉన్న నిన్ను ఆయన పిలిచాడు అని ఇప్పుడు 22వ వచనంలోకి వెళ్దాం. ఇలాంటి మనలను లేక ఇలాంటి నన్ను తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టేందుకు అదొక భావం. మళ్ళీ చదువుతున్నా. వైరి భావము, పరాయి తత్వము కలిగిన మనలను దేవుడు తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టేందుకు
ఆయన మాంసయుక్త దేహమందు మరణం ద్వారా ఇప్పుడు మనలను సమాధానపరిచాడు. అక్కడ మిమ్ములను అని ఉంటుంది లేఖనంలో, నేను మనకు అన్వయించుకొని చదువుతున్నాను అన్నమాట. చాలా అద్భుతమైన మార్మికతో కూడిన అంశాలు. 3 ప్రత్యేకమైన భావనలు దీనిలో ఉంటాయి. ఒకటేమో రక్తమాంసయుక్త దేహము అన్నాడు, రెండోదేమో మరణము అన్నాడు. ఈ రక్తమాంసయుక్త దేహము మరణము ఈ 2 భావనలు మళ్ళీ వైరి భావాన్ని లేకుంటే పరాయి తత్వాన్ని ఎలా ప్రక్షాళన చేస్తున్నాయో దానిని ప్రత్యేకంగా వివరిస్తూ ఉంటాడు. వీటన్నింటినీ అంటే ఈ 3 భావనలను అధ్యయనం చేసుకోవడానికి మధ్యలోని ఆ దేహతత్వాన్ని అంటే రక్తమాంసయుక్త దేహము అనే దానిని గురించి కొలస్సీ పత్రిక నేపథ్యంలో నుంచి మళ్ళీ సార్వత్రిక తాత్విక నేపథ్యంలోంచి కొన్ని విషయాలను అధ్యయనం చేసుకుందాం. టెర్మినస్ టెక్నికస్ అనే మాట ఉంటుంది. నేను జెరోమ్ కామెంటరీలో నుంచే ఆ పదాన్ని తీసుకొని వచ్చాను. జెరోమ్ కామెంటరీలు మనలో చాలా మందికి ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి దాదాపుగా, మీరు చూడొచ్చు. టెర్మినస్ టెక్నికస్ ఒక ప్రత్యేక భావాన్ని వ్యక్తపరిచే విశిష్ట పదాన్ని టెర్మినస్ టెక్నికస్ అని అంటారు. ఇది జర్మన్ మూలం నుంచి వచ్చిన పదం. ముఖ్యంగా అధ్యయనకర్తలు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు, టెర్మినస్ టెక్నికస్ అనే పదం. దేహం అనేది కూడా టెర్మినస్ టెక్నికస్ అంటే ఒక విశిష్ట ఒక మార్మిక భావాన్ని కలిగిన విశిష్ట పదంగా ఈ దేహం అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. రైట్, ఇప్పుడు దేహము ఈ టెర్మినస్ టెక్నికస్ అనే ఈ దేహాన్ని గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. దేహం జీవానికి లేక జీవం కాదు, జీవికి మూలాధారమైనది దేహం. జీవికి మూలాధారమైనది దేహం. నేను పదే పదే ఈ భావన చెబుతూ ఉంటాను, కష్టమైనా సరే ఈ భావన చెబుతూ ఉంటాను. ఎందుకంటే తత్వం కానివ్వండి, శాస్త్రం కానివ్వండి, మతం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దేహం చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ దేహం చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి. దేహం పదార్థం, శక్తి, చేతనత్వం ఈ 3 సమ్మిళితం. పదార్థం, శక్తి, చేతనత్వం ఈ 3 సమ్మేళనం. దేహం పదార్థం అంటానికి అభ్యంతరం ఏమి లేదు, అందరం అంగీకరిస్తాం. శక్తి అనే దగ్గర కొంచెం సార్వత్రికంగా ఆలోచన చేస్తే శక్తిని మనం దైవంగా పేర్కొందాం. అంటే ఆ జీవాన్ని మనకు అనుగ్రహించిన జీవ ప్రదాత అయిన శక్తి, ఆత్మదైవం అని ఆస్తిక కోణంలో నుంచి మనం చెప్పుకుంటాం, లేకపోతే శక్తి అని సాంకేతిక కోణంలో నుంచి చెప్పుకుంటాం. ఆ తర్వాత చేతనత్వం, శక్తిని పదార్థాన్ని రెండింటినీ సమన్వయం చేసే చేతనత్వం ఉంటుంది. ఈ చేతనత్వాన్ని మనం మనస్సుగా పరిగణలోకి తీసుకొనవచ్చు. చేతనత్వం సమన్వయం చేస్తుంది, చేతనత్వం డామినేట్ కూడా చేస్తూ ఉంటుంది. ఇది స్థూలంగా ఈ టెర్మినస్ టెక్నికస్ అనే కోణంలోంచి దేహాన్ని మనం అధ్యయనం చేసుకునే క్రమం. అక్కడి నుంచి క్రీస్తు దగ్గరకు వద్దాం, ప్రభువు దగ్గరకు వద్దాం. యేసు క్రీస్తు ఆ 2 అంశాలకు సంబంధించి ఈ దేహాన్ని అన్వయించుకొని మనం విశ్లేషణ చేసుకుందాం. యేసు రక్తమాంసయుక్త దేహిగా జీవులలో తనను తాను ఐడెంటిఫై చేసుకున్న ఆత్మదేవుని సాక్షాత్కార స్వరూపం. ఆత్మదేవుని సాక్షాత్కార స్వరూపం రక్తమాంసయుక్త దేహిగా మన మధ్య నివసించిన వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనకు తెలుసు. ఆయన మనలో ఒకటిగా అయ్యాడు అనే ఆ వాక్కు శరీరధారి అనే పదాన్ని నేను అక్కడ సార్జ్ అనే పదం వాడారు. గ్రీకులో SARZ సార్జ్ అనే ఆ ప్రత్యేక పదాన్ని వాడారు. వాక్కు అంటే మాట మాంసమై మన మధ్య కాపురం ఉండెను అనే భావన
అక్కడ వినిపిస్తూ ఉంటుంది. సో యేసు యేసు అనంటే మాంసమైన మాట, మాట అంటే ధ్వనించిన ఆత్మ. సో అలాగ దేహం దేవునితో ఎలాగూ సంబంధపడి ఉందో మనం చెప్పొచ్చు. దాన్ని మళ్ళీ క్రీస్తు దగ్గరకు వద్దాం. దేవనరుడైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి దేహ తత్వమైన మరణాన్ని జయించిన వానిగా, మరణాన్ని సంపూర్ణంగా స్వాధీనపరుచుకుని దాని మీద విజయం సాధించిన వానిగా క్రీస్తును మనం పేర్కొంటాం. కనుక యేసు క్రీస్తు ఈ రెండు భావనలలో కూడా దేహం ఎంత ప్రాధాన్యతతో ఉంటుందో మనం చూస్తాం. రక్త మాంసయుక్త దేహమందు మరణం ద్వారా మనను సమాధానపరిచాడు. ఇప్పుడు మళ్ళీ ఆస్తిక కోణంలోనికి వెళ్దాం. ఇక్కడ ఆస్తిక కోణం అన్నప్పుడు అన్ని విశ్వాసాలకు సంబంధించింది. ముఖ్యంగా ఓరియంటల్ రిలీజియస్ థాట్ అని అందాం. ఓరియంటల్ రిలీజియస్ థాట్, ఓరియంటల్, అనటోలియా ఈ పదాలకు అర్థం ఏంటంటే రైజింగ్ అప్ అని, అంటే సూర్యోదయ ప్రదేశాలు అని. అందుకని తూర్పు దేశ మతాలు అని మనం తెలుగులో చెప్పుకుంటాం. అనటోలియా అన్న లేకుంటే ఓరియంటల్ అన్న ఆ రైజప్, ఆ ఉత్థాన ప్రదేశాల్లో ఉన్నది అని మనం అర్థం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన మత విశ్వాసాలన్నింటిలో కూడా దేహ ప్రాధాన్యతను గురించి మనం చెప్పుకుందాం. అవతరణ అనే మాట ప్రతి మతంలో మనం చూస్తాం. ప్రతి మతంలో అవతరణ అనే ఆ మాటను, సరే ముఖ్యంగా హైందవ మతంలో, క్రైస్తవ మతంలో చూస్తాం. ఇస్లాంలో దాని కోణం వేరుగా ఉంటుంది. మళ్ళీ మిగిలిన మతాల్లో కూడా మంచిగానే ఉంటుంది అవతరణ. అవతరణ అనే మాట దైవానికి సంబంధించినంత వరకు దేహాన్ని స్వతంత్రించుకోవటం. అవతరణ అంటే దైవానికి సంబంధించినంత వరకు దేహాన్ని స్వతంత్రించుకోవటం. ఏ దేహాన్ని? ఇక్కడ మళ్ళీ జీవి దేహాన్ని స్వతంత్రించుకోవటం. రెండు కోణాల్లోంచి మాట్లాడుకుందాం. జీవి దేహాన్ని స్వతంత్రించుకుందాం. మళ్ళీ జీవులలో మహోత్కృష్టమైన జీవి మానవుడు గనక మానవ దేహాన్ని స్వతంత్రించుకోవటం. మళ్ళీ మిగిలిన ఐతిహ్యాలు మిగిలిన పురాణాల్లోనైతే మిగతా జీవుల దేహాలను కూడా స్వతంత్రించుకోవటం, అవి మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం. సో అవతరణ అనే ఆ భావన దైవం దేహి కావటంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కనుక అవతరణలో దేహ ప్రాధాన్యత ఎంత ఉంటుందో చూస్తాం. మళ్ళీ మరణం దగ్గరికి వద్దాం. అంటే అవతరణ చాలా పెద్ద, దేహ ప్రాధాన్యత అవతరణ చాలా పెద్ద సబ్జెక్టు. మనం అధ్యయనంలో కొంచెమే చెప్పుకుందాం. ఇంకా మనం 2వ వచనంలోనే ఉన్నాం కాబట్టి. మరణం దగ్గరికి వద్దాం. ఎప్పుడైతే దేహం ఆవిర్భవిస్తుందో మరణం ఆవహిస్తుంది. దేహం ఆవిర్భవించిన మరుక్షణం దానిని మరణం ఆవహిస్తుంది. ఎప్పుడు స్వాధీనంలో తీసుకుంటుందో అది పరిణామ క్రమం ఆవహిస్తుంది. సో దేహము మరణము పరస్పర వైరుధ్య తత్వాలు. దేహమేమో ఉనికిలో ఉండాలని ఆశిస్తుంది, మరణమేమో ఉనికిని ధ్వంసం చేయాలని చూస్తూ ఉంటుంది. సో మరణం రైట్. ఇప్పుడు దేహ ప్రాధాన్యతలోనికి వెళ్దాం. దేహం అనుభూతులకు మూలం, దేహం ఆస్వాదనకు మూలం, దేహం ఆరాధనకు మూలం. 3 అంటున్నాను నేను. అనుభూతులకు మూలం, ఆస్వాదనకు మూలం, ఆరాధనకు మూలం. అందుకని భౌతికంగా పారమార్థికంగా కూడా ఈ దేహానికి ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తాం. ఇక్కడ పౌలు ఈ ప్రత్యేకమైన మాటను ఎందుకు పడతారంటే కొలస్సీ నేపథ్యంలోనికి వెళదాం. ఇప్పుడు కొలస్సీలో దేవదూతారాధన ప్రధానంగా ఉందని తర్వాతి వచనాల్లో, అంటే తర్వాతి అధ్యయనంలో మనం ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకుందాం. దేవదూతారాధన కొలస్సీ ఆ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్నది. దేవదూతారాధన అంటే దైవం
జీవి దేహాన్ని స్వతంత్రించుకున్నప్పుడు దానిని దేవదూతారాధన అందాం అని నేను ఇలాగే విశ్లేషణ చేస్తున్నాను. అంటే జీవి దేహంలోనికి దైవం ప్రవేశించి అవతరించినప్పుడు దానిని ఆరాధించడాన్ని దేవదూత ఆరాధనగా కొలస్సీలు పరిగణించారు. ఇక్కడ దేహానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేహ ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే మళ్ళీ కొలస్సీ నేపథ్యంలోనికే వెళ్దాం. అయితే పౌలు ఈ పత్రిక వ్రాసే నాటికి గ్నాస్టిసిజం ప్రారంభమైందా లేదా అనేది మీమాంస. అంటే జ్ఞానవాదం ప్రారంభమైందా లేదా, లేక జ్ఞానవాదం అప్పుడే మొగ్గు తొడుగుతూ ఉన్నదా అనేది మీమాంస, సందిగ్ధం. అయితే మానికేయవాదం మాత్రం అప్పుడు ప్రారంభమై ఉనికిలో ఉన్నది అని చెప్పుకుందాం. వీటన్నింటికంటే ప్రాముఖ్యమైంది స్టాయిసిజం, ఎపిక్యూరియనిజం. ఈ రెండు తలంపులు, స్టాయిసిజం, ఎపిక్యూరియనిజం, ఈ రెండు దేహం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ స్టాయిసిజం, ఎపిక్యూరియనిజం గ్రీకో రోమన్ ఫిలాసఫీలో నుంచి వచ్చాయి. స్టాయిసిజం ఏమంటుందంటే మరణానికి గురయ్యే ఈ దేహాన్ని మహిమాన్విత దేహంగా రూపాంతరపరుచుకోవాలి అనంటే వర్తమానంలో ఉన్న ఈ దేహాన్ని శిక్షించుకోవాలి అంటాడు. అంటే భవిష్య దేహాన్ని మనం పదిలం చేసుకోవాలి అంటే వర్తమాన దేహాన్ని శిక్షించుకోవాలి అని అంటారు. దీని ప్రభావం అంతో ఇంతో మధ్యయుగాలలోని క్రైస్తవ సంఘం మీద కూడా ఉన్నది. మధ్యయుగాల క్రైస్తవుల మీద కూడా ఉన్నది. దాదాపుగా మార్టిన్ లూథర్ మీద కూడా ఈ ప్రభావం ఉంది. అందుకని కొరడాలతో రక్తసిక్తమయ్యేంతగా ఆయన దేహాన్ని శిక్షించుకునేవాడు. ఆ తరువాత నగ్నంగా మంచు గడ్డల మీద తాను స్పృహ కోల్పోయే వరకు పరుండేవాడు. అంటే ఈ తత్వం మధ్యయుగాలలోని క్రైస్తవంలో తరువాత మార్టిన్ లూథర్లో కూడా అంతో ఎంతో మనం చూస్తూ ఉంటాం. దానికి మనం వేరే భాష్యం చెప్పుకుంటాం, అది వేరే సంగతి. స్టాయిసిజం, మళ్ళీ ఎపిక్యూరియనిజం. స్టాయిసిజంలో కూడా దేహమే ముఖ్యం. మళ్ళీ ఎపిక్యూరియనిజం అంటే వర్తమాన జీవితంలో ఏ దేహమైతే ప్రధానంగా ఉన్నదో దాని అనుభూతులకు ఆటంకం లేకుండా ప్రతిదానిని ఆస్వాదించాలి. ఈ ఆస్వాదించే క్రమంలో పరాయి తత్వాన్ని చాలా జాగ్రత్తగా తెచ్చుకుంటారు. అంటే నేనే, మిగిలిన వాళ్ళంతా పరాయి వాళ్ళు, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు అంటే ఒక స్వార్థపూరిత చింతన ఏర్పడుతుంది. సో ఎపిక్యూరియనిజం గురించి నేను ఎప్పుడు చెబుతాను, సింపుల్. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము వాళ్ళ ప్రధానమైన మోటో. వాళ్ళు అక్కడ ప్రాణమా అనే మాట మనం లేఖనాల్లో ఉన్నది కాబట్టి వాడతాం. కాబట్టి అలా కాకుండా ఈ దేహాన్ని తిని త్రాగి సుఖింప చేసుకోవటమే ఎపిక్యూరియనిజం. సో ఇది దేహం యొక్క ప్రాధాన్యత. ఎపఫ్రా సువార్తను తీసుకుని రాక పూర్వం కొలస్సీ వాళ్లకు దేహానికి సంబంధించి, జీవానికి సంబంధించి, జీవితానికి సంబంధించి ఈ భావనలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎపఫ్రా సువార్త తీసుకుని వస్తే ఆ మర్మాన్ని పౌలు వీళ్లకు తెలియచేస్తూ, ఇదిగో దేవనరునిగా అవతరించిన క్రీస్తు దేహాన్ని నిత్యం చేయటం కోసం, మరణాన్ని జయించడం కోసం రక్తమాంసయుక్త దేహాన్ని స్వతంత్రించుకున్నాడు. అంటే క్రీస్తు తత్వంలో, క్రైస్తవ విశ్వాసంలో దేహానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఆ రక్తమాంసయుక్త దేహం ముక్తిని మనకు అనుగ్రహించడానికి క్రీస్తులో మార్గాన్ని ఏర్పరిచింది అని పౌలు ఆ భావం చెబుతాడు. చెప్పి అక్కడ అంటే ఆ సన్నిధిలో రక్తమాంసయుక్త దేహంతో దేవనరునిగా జనించి దేహతత్వాన్ని సిలువలో త్యజించి పునరుద్ధానములో నిత్య జీవ దేహతత్వాన్ని సంతరించుకున్న క్రీస్తు సన్నిధిలో మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుటకు. మళ్ళీ అగైన్ పరిశుద్ధత దేహ సంబంధమైనది, దేహంతో ముడిపడి ఉన్న చేతనత్వమైన మానసిక సంబంధమైనది.
మళ్ళీ నిర్దోషము 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 అనే పదాన్ని ఖచ్చితంగా దేహానికే మనం పరిమితం చేసుకుంటాం. దేహమే నిర్దోష దేహము అని, మనసుకు అంటే నిర్దోషం. ఇప్పుడు పరిశుద్ధత, నిర్దోషము, నిరపరాధి ఈ 3 పదాలు కూడా దేహంతో ప్రారంభమైన మానసిక చర్యలు లేక దేహంతో సంబంధపడిన మనోచర్యలుగా మనం చెప్పాలి. కనుక వీటన్నింటినీ ఒక నూతన భాష్యంతో క్రీస్తు తత్వంలో పరిచయం చేస్తూ 22వ వచనాన్ని పౌలు వ్రాస్తాడు. ఇప్పుడు 23వ వచనం, పునాది మీద కట్టబడ్డ వాళ్ళలా స్థిరంగా ఉండి మీరు విన్నది ఆకాశం క్రింద ఉన్నట్టి సర్వ సృష్టికి ప్రకటించబడ్డదైన ఈ సువార్త ద్వారా కలిగే నిరీక్షణలో నుంచి తొలగిపోక విశ్వాసంలో నిలిచి ఉన్నట్టయితే ఈ విమోచన మీకు కలుగుతున్నది. ఈ విమోచన మీకు కలుగుతున్నది. పౌలనే నేను ఆ సువార్తకు పరిచారకుడనయ్యాను. నేను ముందు ఒక భాగాన్ని వదిలిపెట్టాను. కారణం ఎందుకంటే ఇది కూడా చదివితే ఆ భాగం వస్తుందని. ముందు భాగంలో ఏంటంటే దేహమందు మరణం ద్వారా మనలను సమాధానపరిచాడు. అది సమాధానపరిచాడు. దీన్ని మళ్ళీ తాత్విక చింతనలో నుంచి చెప్పుకుందాం, దేవజ్ఞాన చింతనలోంచి కూడా చెప్పుకుందాం. దేవునికి మానవునికి మధ్య అగాధం ఏర్పడినప్పుడు, విఘాతం కలిగినప్పుడు, విఘాతం కూడా మళ్ళీ ఆయనేమో ఆత్మదేవుడు, వీళ్ళేమో ఆకార రూపుడు, అంటే దేహ స్వభావులు. ఆత్మ స్వభావానికి దేహ స్వభావానికి నడుమ ఆకాంక్ష అడ్డుగా నిలిచింది. ఆకాంక్ష దురాకాంక్షగా పరిణామం చెందింది, మధ్యలో విఘాతాన్ని ఏర్పరిచింది. అలాంటి దేహాన్ని ఈయన సంతరించుకొని దేహ భావోద్వేగాలన్నింటినీ ఆయన జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు కనుక అలాగూ సమాధానాన్ని ఏర్పరిచాడు అని. సో సమాధానాన్ని మనం క్రైస్తవ విశ్వాస కోణంలోంచి చూస్తే క్రీస్తు లోకాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఎలాగా? కల్వరి శిలువ సంఘటనతో సమాధానపరుచుకున్నాడు. ఈ సమాధాన పరిచర్య లేక సమాధాన క్రియ పరిసమాప్తమైంది. శిలువలో సమాధాన క్రియ పరిసమాప్తమైంది. కానీ దాని ఫలితాన్ని నిరంతరము మనం కొనసాగించుకుంటూ రావాలి. దాని ఫలితాన్ని నిరంతరం మనం కొనసాగించుకుంటూ రావాలి. సమాధానం అయింది. ఆ నిరంతర కొనసాగింపులో భాగంగా పునాది మీద కట్టబడ్డ వాళ్ళలా, పునాది అనంటే సౌవార్తిక పునాది, లేఖన పునాది, విశ్వాస పునాది. ఇంకా చెప్పాలంటే మాట మాంసమైనది అన్నాం. మాట మాంసమై మన మధ్య కాపురం ఉన్నది అన్నాం. ఏ మాట అయితే రక్త మాంసయుక్త దేహంగా దేవనరునిగా యేసులో అవతరించిందో, ఏ మాట అయితే పునరుద్ధానుడైన క్రీస్తును గురించిన సువార్తను ప్రకటిస్తూ వచ్చిందో ఆ మాట విశ్వాసానికి పునాదిగా ఉన్నది కనుక ఆ విశ్వాసం మీద కట్టబడ్డ వాళ్ళమై, మళ్ళీ విశ్వాసం ఒకటే, దేహ ప్రాధాన్యత, దేహ విమోచన. నేను ముక్తిని గురించి చెప్పాలి, ముక్తి, జీవన ముక్తి, దేహ విముక్తి, వీటిని గురించి చెప్పాలి. మరి సమయం సరిపోతుందో లేదో నాకైతే తెలియట్లేదు. కానీ కాకుంటే రేపు వాటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకుందాం. ముక్తి, జీవన్ముక్తి, దేహ విముక్తి, వీటికి సంబంధించిన భిన్న భావనలు ఉంటాయి. ఆస్తిక కోణంలో నుంచి మళ్ళీ అన్ని విశ్వాసాలకు సంబంధించి ఉంటాయి. వాటిని ఎలాగో మనం పరిగణలోకి తీసుకోవాలో రేపు చెప్పుకుందాం. ఇక్కడ 23వ వచనమే చెబుతాను. వాస్తవానికి 29 వచనాల వరకు అధ్యయనం చేద్దాం అనుకున్నాం, కానీ విశ్లేషణ ఎక్కువ చెప్పాను, నన్ను మన్నించండి. 23 వరకే చెప్పుకుందాం. సో ఇలాంటి సౌవార్తిక పునాది మీద, ఇలాంటి సత్య లేఖన పునాదుల మీద నిలబడిన వాళ్ళై, సత్యలేఖన పునాది అంటే మీమాంసకు తావు లేనటువంటి లేఖన పునాది, దాని మీద నిలబడ్డ వాళ్ళై మీరు విన్నది ఆకాశం క్రింద ఉన్న సర్వ సృష్టికి ప్రకటించబడ్డదైన ఈ సువార్త ద్వారా మీరు విన్నది, మీరు దేన్నైతే విన్నారు. ఇక్కడ వినటం
రెండు అంశాలకు సంబంధించింది. ఒకటేమో దైవానికి సంబంధించిన వార్త, రెండోదేమో దైవానికి సంబంధించిన వార్త వర్తమాన జీవితంలో మనకు ఎలాగూ ఉపకరిస్తుంది, లేక మన ముక్తికి ఎలాగూ దోహదపడుతుంది అన్నమాట. ఇది సర్వ సృష్టికి ప్రకటించబడింది. సో సర్వ సృష్టికి ప్రకటించబడిన సర్వలోకము అనేమో ముందంటాడు, ఇప్పుడేమో సర్వ సృష్టి అన్నాడు. ముందు లోకము, తర్వాత సృష్టి అంటాడు అనమాట. ప్రకటించబడింది. దీనిలో నుంచి, ఈ నిరీక్షణలోంచి తొలగిపోవద్దు అన్నాడు. ఇక్కడ త్రివిధ భక్తి సూత్రాలను గురించి చెప్పుకుందాం. త్రివిధ భక్తి సూత్రాలు క్రైస్తవ భక్తిలోనికి మనం వచ్చినట్లయితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిని త్రివిధాలుగా చెబుతాం. ఇంగ్లీష్లో అయితే ట్రియాడ్ అంటారు, TRIAD, ట్రియాడ్. మీరు జెరోమ్లో కూడా ఈ పదాన్ని చూడవచ్చు మీరు. ట్రియాడ్: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము దైవానికి సంబంధించింది, నిరీక్షణ దేహికి లేక జీవికి, భక్తునికి సంబంధించింది, ప్రేమ భక్తుడు అనుసరించాల్సింది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ దీనిని ట్రియాడ్ లేకపోతే భక్తి త్రయము అని చెప్పి పేర్కొంటారు. ఆ భక్తి త్రయాన్ని గురించి చెబుతున్నాడు. నిరీక్షణలోంచి తొలగిపోక విశ్వాసంలో నిలిచి ఉన్నట్లయితే ఇది మీకు కలుగుతున్నది. ఏది? దేవునితో సమాధానం లేక దేవునితో శాంతి. దేవునితో సమాధానం అనే మాటని మనం ముక్తి, జీవన్ముక్తి, దేహముక్తి, వాటన్నింటికి కూడా అన్వయించి చెప్పుకోవచ్చు. సో త్రివిధ భక్తి పదాన్ని గురించి మాత్రమే చెప్పుకొని రేపు ముక్తిని గురించి మరికొన్ని అంశాలు తర్వాత చెప్పుకుందాం. యాక్చువల్గా మొత్తం పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ వీలు కావటం లేదు. దయతో నన్ను మన్నించండి. జ్ఞాన, కర్మ, ధ్యాన, ఈ పదాలను మనం చూస్తాం. పదాలు అన్నా నేను, మార్గాలు. జ్ఞాన, కర్మ, ధ్యాన, పదాలు అని ఉంటాయి. ఈ జ్ఞాన, కర్మ, ధ్యాన పదాలు అన్ని విశ్వాసాల్లో ఉంటాయి. ప్రతి విశ్వాసంలో కూడా ఉంటుంది. లేఖనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, లేఖనాలను మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం అనే పదాన్ని మనం మారు మనసు అనే దానికి కూడా క్రైస్తవ విశ్వాసంలోంచి మనం చెప్పుకోవచ్చు. మారు మనసు అంటే, జ్ఞానోదయం అంటే దైవాన్ని గురించి, దైవంతో మనకున్న సత్సంబంధాన్ని గురించి, దైవం మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గురించి, ఆ ప్రణాళికలో జరుగుతూ వస్తున్న పరిణామాన్ని గురించిన అవగాహన కలిగి ఉండటాన్ని జ్ఞానపదం అందాం. దానిని విశ్వాస పదంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నిరీక్షణ. ఎప్పుడైతే ఈ జ్ఞాన పదంలోనికి మనం ప్రవేశిస్తామో అది కర్మపదంలోనికి మనలను నడిపిస్తుంది. అయితే ఇక్కడ కర్మపదం అనే దాన్ని మళ్ళీ భిన్నంగానే ఆలోచించాలి. కర్మపదం అంటే కేవలం పూజాది కర్మకాండలకు మాత్రమే పరిమితమైన కర్మపదం కాదు, కానీ మన అనుదిన జీవితంలో ఎలాగో మనం వ్యవహరించాలి, అది కర్మపదం అనేది. సో జ్ఞానపదం కర్మపదంలోనికి దారితీస్తుంది, కర్మపదం ధ్యాన పదంలోనికి దారితీస్తుంది. ధ్యానం ఏంటి? ధ్యానం అనే మాట ఏంటంటే మనం ప్రార్థన అందాం, ధ్యానాన్ని మనం ప్రార్థన అందాం. సరే, ప్రార్థనలో మళ్ళీ మనం తొలి వాక్కునే పరిగణలోకి తీసుకుందాం. సరే, కొన్ని సంఘాలు లేకపోతే కొంతమంది విశ్వాసులు దాన్ని అంగీకరిస్తారు, అంగీకరించలేరు. దాన్ని సిద్ధాంత పరిధిలో ప్రక్కకి నెట్టివేద్దాం. బట్ లేఖనంలోంచి తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, అలా ప్రారంభమవుతుంది ప్రభు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి అంటే ధ్యానంలో మనం కుటుంబ వ్యవస్థలోనికి, అంటే ఆస్తిక కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశిస్తాం. ఈ కుటుంబ వ్యవస్థలో దైవాన్ని, నన్ను, నా సహవిశ్వాసిని, అందరినీ నేను కలుపుకుంటాను. అది ధ్యానంలో చేసేది.
ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అన్న మరుక్షణం ఆయనను నా బాప్తిస్మ కృపలో జ్ఞాపకం చేసుకొని నీతో నేను కలిసి ఉన్నాను కనుక తండ్రిగా నేను బిడ్డగా ఉన్నాను. ఎప్పుడైతే నేను తండ్రిని బిడ్డను అనే భావన కలిగి ఉన్నానో నీతో అలాంటి సంబంధాలు కలిగి ఉన్న నా సహ విశ్వాసులందరినీ కూడా నేను నా కుటుంబంగా పరిగణిస్తూ ఉన్నాను. అలాగా ధ్యానంలోనికి వెళ్తాం. కనుక విశ్వాసము దేవ సంబంధితమైనది, నిరీక్షణ దేహ సంబంధితమైనది, ప్రేమ ధ్యాన సంబంధితమైనది. ఇది అన్ని ఆస్తిక తత్వాల్లో కూడా ఉంటుంది. పౌలు దాని గురించి చెబుతూ లేఖనాలను ఆధారం చేసుకుని నీ విశ్వాసము, లేఖనానుసారంగా నీ చర్యలు లేకపోతే నీ నిరీక్షణ, దానికి అనుగుణంగా నీ ప్రేమ నీవు కొనసాగించాలి అని చెబుతాడు. ఇవాటికి ఇక్కడ ఆపుకుందాం. ఎందుకంటే 24వ వచనం మరింత విశ్లేషణ ప్రాధాన్యత కలిగి ఉన్నది. రేపటి దినం ముక్తి, జీవన్ముక్తి, దేహముక్తి, వాటి గురించిన విభిన్న భావనలను మనం అధ్యయనం చేసుకుని 24వ వచనానికి వెళ్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికి కూడా వందనాశీస్సులు. కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ మంది లైవ్లో అట్టే ఉండలేరు, నాకు తెలుసు. తాత్విక చింతనతో కూడుకున్నది. అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అమ్మ ప్రసూనమ్మ, నా ఫ్రెండ్ హైమావతి, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, ప్రియ బిడ్డ మర్నాథ కుమార్, తర్వాత బీపీవి ప్రేమ్ కుమార్, ఇందాక బిడ్డ నిర్మల కుప్పుల, తను కూడా ఇప్పటిదాకా ఉన్నది. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం 24 నుండి సాధ్యమైతే 29 దాకా చెప్పుకుందాం. అందాక సెలవు.